వెస్టిండీస్ అమెరికా వేదికగా జరగబోయే 2024 టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. 15 మంది సభ్యులతో కూడుకున్న జట్టును వివరాలను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అండ్ ఈ సెలక్షన్ లో అంత పెద్ద సర్ప్రైజింగ్ ఏమీ లేవు, కానీ అందరూ ఊహించినట్టుగానే జట్టును ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నమెంట్ లో భారత జట్టును ముందుంది నడిపించవలసిందిగా రోహిత్ శర్మని మరోసారి కెప్టెన్ చేశారు. ఇక హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం విశేషం. ఒకానొక సమయంలో హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ కే సెలెక్ట్ కాడు అన్న సమయంలో ఈసారి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు ఈ టీ20 వరల్డ్ కప్ కోసం. ఇక రోడ్ యాక్సిడెంట్ లో 15 నెలలుగా ఆటకు దూరమైన రిషబ్ పంత్ తిరిగి టీమిండియాలోకి చోటు దక్కించుకున్నాడు. అండ్ ఐపీఎల్ లో రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఇక సెకండ్ వికెట్ కీపర్ గా ఎంతగానో ఎదురు చూస్తున్న సంజు శాంసన్ కు మంచి శుభవార్త అందింది. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఎన్నో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ కు పిలుపు రావడం ఒక శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇక దాంతో కేఎల్ రాహుల్ కు నిరాశ ఎదురైంది. ప్రెజెంట్ కేఎల్ రాహుల్ ఫామ్ లో లేకపోవడంతో ఈ టీ20 వరల్డ్ కప్ కి మొండి చెయ్యి తలిగింది కేఎల్ రాహుల్ కు. ఇక స్టార్ బ్యాట్స్మెన్ అయిన కింగ్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాళ్లకు చోటు దక్కింది. ఇక ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్న శివం డుబేకు మంచి అవకాశమే దక్కింది. స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా, హర్షద్ పటేల్ లను ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, యజవేంద్ర చహర్లకు మంచి అవకాశం కల్పించారు. ఇక ఫేసర్లుగా హర్షదీప్ సింగ్, బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లను ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ సిరాజ్ ఒకడే ఈ ఐపీఎల్ లో భారీగా రన్స్ ఇచ్చేసి తన ఫామ్ ను కోల్పోవడం జరిగింది. సో సిరాజ్ ఈ టీ20 వరల్డ్ కప్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో వేచి చూడాల్సిందే. అండ్ అలాగే ఈ 15 మందితో పాటు ఇంకొక 5గురిని టోర్నమెంట్ కు వెళుతారు కానీ స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రకటించింది. వారెవరంటే శుభమాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్లకు స్టాండ్ బై ప్లేయర్లుగా ఒక అవకాశం అయితే కల్పించారు. ఇక టీమిండియా ఫుల్ స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్స్ గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, సంజు శాంసన్, ఆల్రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా, శివం డుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. ఇక బౌలర్స్ గా జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, చహల్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్లకు 15 మెంబర్ స్క్వాడ్ లో చోటు కల్పించగా మరో 4గురికి మాత్రం రిజర్వ్ ప్లేయర్స్ గా ప్రకటించింది. శుభమాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్లతో టీమిండియా స్క్వాడ్ అయితే ఈ విధంగా ఉంది ఈ టీ20 వరల్డ్ కప్ కోసం. గైస్, ఈ వరల్డ్ కప్ సెలెక్షన్ సరైనదే అనిపిస్తుందా మీకు? అయితే కింద కామెంట్ చేయండి ఏ ప్లేయర్ ని సెలెక్ట్ చేయాలో వద్దో. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.